చిన్నపాటి వర్షానికే ఇళ్ల ముందు మురుగునీళ్లు నిలవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్న స్థానికులు. పోతిరెడ్డిపల్లి 11వ వార్డులో అంబేద్కర్ విగ్రహం పక్క గల్లీలో చిన్నపాటి వర్షానికే మురుగు కాలువలు పొంగి పొర్లడంతో వర్షపు నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని అన్నారు. రోడ్డుపై మురుగునీరు నిల్వ ఉండడం వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వస్తుందని, దోమలు వ్యాప్తి చెంది రోగాలు వ్యాపించే అవకాశం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను వసూలులో ముందుంటున్న మున్సిపల్ అధికారులు సమస్యలు పరిష్కరించడంలో కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆరోపించారు. మున్సిపల్ అధికారులు వెంటనే పారిశుద్ధ పనులు చేపట్టి తమ సమస్యను పరిష్కరించాలని స్థానిక వార్డు ప్రజలు కోరుకుంటున్నారు. అరే మా ఇంట్లో పెట్టుకొని మంచి బతికినాం అంటున్నా దోమలు ఒకసారి నేను దోమలు పెట్టి సాగుపోతున్నా ఏం చేస్తున్నాను చెప్పు. ఇప్పుడు సరే ఇక్కడ పోని అక్కడ పోని అక్కడ వదిలేసి నేను కడుపుతాను. 11వ వార్డు పోతిరెడ్డిపల్లి విలేజ్ నియర్ బై హనుమాన్ టెంపుల్. ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర గల్లీలా మొత్తము ఖాళీ ఎండాకాలంలోనే ఒక గంట సేపు వర్షం పడినందుకే మా గల్లీ మొత్తము అనేది సగం కాలాకాడికి మునిగిపోయింది. దాన్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పటి కూడా మేము చాలాసార్లు నేను చెప్పినా కూడా ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. దానికి ఏమవుతుందంటే ఎవ్వరికి ఇబ్బంది కాకుండా మా ఇంట్లో మాత్రము చాలా పిల్లలు ఉన్నారు. 1 month బేబీ, 2.5 బేబీ వాళ్ళు ఉన్నారు కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు నేను అందుకే మీడియాకి రావాల్సింది అనుకున్నా. నేను ఏంటంటే నా గల్లీలో ఉన్న డ్రైనేజ్ వాటర్ అనేది రివర్స్ కొడుతున్నది, మా ఇంటి ముంగట గలీజ్గా అవుతున్నది. ఎవరు చెప్పినా కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. కాబట్టి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నా. కాబట్టి ఏంటంటే నాకు వెంటనే చర్యలు తీసుకుని అది ఏందో ప్రాసెస్. ఇప్పుడు వర్షాకాలం కూడా రాలేదు, కానీ ఎండాకాలం కూడా స్టార్ట్ కాలేదు. కానీ ఒక 1 hour పడ ముందే ఇంత డ్రైనేజ్ వాటర్ రివర్స్ కొట్టి బోర్లకు పోతున్నాయి వాటరు. దాన్ని మేము తాగనీకే కూడా వస్తలేదు, ఏం వస్తలేదు. మేము ట్యాక్సులు కట్టకపోతేనేమో ఇంటికాడికి వచ్చి ట్యాక్సులు కట్టని అంటారు. ఈ విధంగా ఉన్నప్పుడు మీరేమో చూడరన్నా వచ్చి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏంది ఆడ ఏసీలలో కూర్చుంటారు, ఎవ్వరు చూడరు, ఏం చేయరు. పెద్ద పెద్ద మనుషులకు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి మేము ఇప్పుడు ఏంటంటే మేము డైరెక్ట్ మీడియా జరుగుతాము, మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఏం చేస్తున్నాం, మా గల్లీలో మాత్రం నాకైతే న్యాయం కావాలి. నాకు ఫస్ట్ ఈ మెయిన్ వాటరు, ఈ మురికి వాటర్ అనేది ఈడ రోడ్లో లించవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నా. అది ఇంకా కూడా ఏదన్నా మీరు చెప్పినా కూడా మేము దానికి ఎప్పటికైనా సరే ఏదైనా ఉంటే కూడా ఏదైనా అందరు కలిసి చేసుకోమంటారా, అది మీరు వచ్చి మరి మాట్లాడతారా, అది ఏందో మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు. కాబట్టి గల్లీలో మాకైతే చాలా ఇబ్బంది అవుతుందన్న. పిల్లలు ఉన్నారు, చాలా దోమలు ఉన్నాయి. 4:30 కాగానే ఇంట్లో డోర్లు పెట్టుకున్నా కూడా చాలా దోమలు గలీజ్గా వస్తున్నాయి. మాకు హాస్పిటల్లోకి మొన్న రీసెంట్లో హాస్పిటల్లో మేము 3-4 వేలు ఖర్చు పెట్టుకొని టైఫాయిడ్ వస్తే 10,000 ఖర్చు వచ్చిందన్న. మాకు వచ్చింది లేదు, చేసింది లేదు. దీనిలో మేము కష్టం చేసుకునేటోళ్ళం. మాకు ఇదేంది పరిస్థితి. మోరీ వాటర్ ఎక్కడికైనా పైనకేని వాటర్ వచ్చేటి మా గల్లీలోకి వస్తున్నాయి గలీజ్గా. అది ఒకసారి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను.